రెండో పాయింట్ ఏంటంటే భారీ డ్రాస్టిక్ పతనం వచ్చింది ఇప్పుడు. ఎందుకని? ఈ ఎక్స్పోర్టింగ్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. దానితో దేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఒకేసారి పంట బాగా పండితే ఆటోమేటిక్ గా తేడా వస్తుంది. అది అతని అదృష్టం జగన్ది. జగన్ టైంలో పత్తి అయినా మిర్చి అయినా లేకపోతే ఆ గనులకు సంబంధించి ఆ నెల్లూరు జిల్లా గనులు అమ్ముకున్నాయి కానీ ఇవన్నీ కూడా అతని అదృష్టం కొద్దీ ఆ టైంలో అంతర్జాతీయ పరిణామాలు అతని బాగా కలిసి వచ్చినాయి. ఆ టైంలో రేట్లు ఎక్కువ వచ్చినాయి. తీరా చూస్తే అంత లాభం పొందినటువంటి రైతు అతనికి ఏమైనా ఓటేశాడా? అంత లాభం పొందినటువంటి మైనింగ్ కూడా అతను ఏమైనా ఓటేశాడా? కాబట్టి ఇక్కడ దాన్ని అలా అనడానికి లేదు. అతని టైంలో అదృష్టవశాత్తు రేట్ ఎక్కువ వచ్చింది. అదేదో దాన్ని ఏమంటారంటే లక్కీ. కానీ ఆ లక్కీ రైతు లక్కీ ప్రయోజనం పొందాడు గాని జగన్కే ఓటేయలేదుగా. కాబట్టి ప్రయోజనం ఏముంది? ఇప్పుడు అంతకు ముందు కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ధరలు తక్కువే వచ్చినాయి. ఇట్లా దురదృష్టం కొద్ది ఆ వచ్చినాయి అని చెప్పి చంద్రబాబుని ఏమైనా గెలిపించలేదా? మళ్ళీ గెలిపించారు కదా. కాబట్టి ఇది ఒక పబ్లిసిటీకి పనికొస్తుంది. రెండవది ఏంటంటే రైతుకి ఎందుకు జరుగుతుందంటే ఎప్పటికీ కూడా మనకు ఎదురయ్యేటటువంటి సమస్య అంతర్జాతీయ. ఫర్ ఎగ్జాంపుల్ రొయ్యలోళ్ళు లేకపోతే కనుక ఈ అరటో ఇట్లాంటి విదేశీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ లాభం వస్తుంది. మామిడి కానీ ఇట్లాంటి విదేశీ ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు ఇక్కడ డౌన్ అవుతుంది. ఇంకొక సమస్య ఏమవుతుందంటే వీళ్ళకి సంబంధించి ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వపు పెత్తనం మధ్యలో బ్రోకర్ల పెత్తనం ఎక్కువ ఉంటే సమస్య వస్తుంది. బ్రోకర్